హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు వీడియోలో నేను శ్రీశైల పుణ్యక్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటైనటువంటి ఫాలధార పంచదార ప్లేస్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైల శిఖరానికి మరియు సాక్షి గణపతి టెంపుల్కి మధ్యలో ఉంటుంది. మనం శ్రీశైలం వెళ్ళే దారిలో ఒకవైపు హటకేశ్వరం టెంపుల్ ఉంటే మరోవైపు ఈ ఫాలధార పంచదార తీర్థం ఉంటుందన్నమాట. ముందుగా ఈ ప్రదేశానికి ఫాలధార పంచదార అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఫాలము అనేది సంస్కృత పదం. ఫాలము అంటే తెలుగులో నుదురు అని అర్థం. అందుకే శివునికి ఫాలనేత్రుడు అనే పేరు, అంటే నుదుటిపై కన్ను కలిగిన వాడు అని అర్థం. అలాగే ధార అంటే పైనుండి కిందికి పడే ప్రవాహం అని అర్థం అన్నమాట. సో ఫైనలీ శివుని ఫాల భాగం నుండి పుట్టిన ధార కాబట్టి ఫాలధార అనే పేరు వచ్చింది. ఇది క్రమేపీ పాలధారగా మారింది. అలాగే శివుని పంచముఖాల నుండి ఈ దారలు రావడంతో ఈ దారలను పంచదారలు అంటారు. ఈ దారలు పేర్లు ఏంటంటే బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధార. ఇలా 5 దారలు ఇక్కడ ప్రవహిస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ ప్రవహిస్తున్న నీటికి ఫాలధార పంచదార అనే పేర్లు వచ్చాయి. కానీ భక్తులు ఫాలధార అంటే పాలగా, పంచదార అంటే చక్కెరగా అనుకుంటూ ఉంటారు. కానీ అదేం కాదనమాట. అసలు కథ అయితే ఇది. వచ్చింది ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మెడ తీసుకొని ఇసుకరాదు దాన్ని. అంతేకాదండు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విశేషం ఉంది. అదేంటంటే ఈ ప్లేస్లో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేశారని స్థల పురాణంలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఒక రాయి మీద ఆది శంకరాచార్యుల వారి పాదముద్రలు కూడా ఉంటాయి. ఆ పాదముద్రలకు ఇక్కడ ఒక చిన్న ఆలయం కూడా నిర్మించడం జరిగింది. ఆ ఆలయాన్ని ఈ వీడియో చివరిలో మీరు చూడవచ్చు. పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ కాలంలో అతను ప్రఖ్యాతి కళాఖండమైనటువంటి శివానంద లహరి అనే గ్రంథాన్ని రచించారు. సో ఈ ప్లేస్కి చాలా పురాతనమైన చరిత్ర కలిగి ఉంది కాబట్టి ఈ ప్లేస్ని చాలా పవిత్రంగా భావిస్తారనమాట. సో ఈ దారను చేరుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటుందన్నమాట. ఇరుకైన లోయలో ఉన్న ఈ దారను 160 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రవాహాలు హటకేశ్వరం ఎదురుగా ఉన్నందువలన శ్రీశైలానికి వచ్చే భక్తులు ఈ 2 ప్లేసెస్ని చూడడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ నేచర్ వైపు లుక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి రావాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ దారి గుండా చాలా షాప్స్ ఉన్నాయి కదండి. ఈ షాప్స్లో చాలా వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట. అలాగే ఇక్కడ మనకు అడవిలో దొరికేటటువంటి మూలికలు, వాటితో చేసినటువంటి ఔషధాలు మరియు తైలాలు లభిస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, నేను అప్పుడే చెప్పిన టెంపుల్ అయితే ఇదేనమాట. ఈ టెంపుల్లో మనం శారదాదేవి మరియు శంకరాచార్యుల వారిని అయితే దర్శించుకోవచ్చు. సో
సో ఫైనలీ ఈ దారాల దగ్గరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట ఆ పాలధార పంచదారలు. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. సో కానీ ఏ కాలానికి సంబంధం లేకుండా అన్ని కాలాలలో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఏ కాలంలోనైనా ఈ వాటర్ ఇలాగే వస్తుంటాయి. శ్రీశైలంలో ఉన్న వింతల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ వీడియో. పాలధార పంచదార గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.